మన ఇండియాకి గుజరాత్కి వస్తున్న ఒక షిప్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. మయూరి నారాయణ అనే షిప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియా గుజరాత్కి వస్తున్నప్పుడు ఇరాన్ IRGC 2 టైమ్స్ ఆ షిప్ మీద అటాక్ చేసింది. ఆ షిప్ అసలు గుజరాత్ ఎందుకు వస్తుంది? ఇరాన్ ఆ షిప్ మీద అటాక్ చేసినప్పుడు ఆ షిప్ లో ఎంతమంది ఉన్నారు? ఇరాన్ అసలు ఆ షిప్ మీద ఎందుకు అటాక్ చేసింది? డీటెయిల్డ్గా 5 minutes లో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి జియో పాలిటిక్స్ ఇష్యూస్ గురించి 5 minutes లో నిద్రపోయే ముందు తెలుసుకోవాలంటే తెలుగు ట్రూత్ని సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఖలీఫా ఫోర్ట్ నుంచి మయూరి నారాయణ ఒక షిప్ బయలుదేరింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి వచ్చే టైంలో ఓమన్ సముద్ర తీరానికి దగ్గరలో ఈ షిప్ మీద అటాక్ జరిగింది. ఈ షిప్ మన భారతదేశం గుజరాత్లోని కాండ్లా వాటర్ రేవుకు రావాల్సి ఉంది. ఇరాన్ IRGC రెవల్యూషనరీ గార్డ్స్ మిసైల్స్ అండ్ ప్రొజెక్టైల్స్ తో 2 సార్లు ఈ షిప్ మీద అటాక్ చేశారు. అటాక్ జరిగిన టైంలో ఈ షిప్ లో 23 మంది ఉన్నారు. ఓమన్ నేవీ అలర్ట్ అయ్యి అందులో 20 మందిని కాపాడింది. ఇంజిన్ రూమ్ లో పనిచేస్తున్న 3 మాత్రం మిస్ అయ్యారు. వాళ్ళ గురించి ఇంకా ఏ డీటెయిల్స్ తెలియలేదు. అటాక్ జరిగినప్పుడు ఆ షిప్ లో ఎటువంటి సరుకు కార్గో లేదు. అది బ్యాలెట్స్ లో ప్రయాణిస్తుంది. అంటే సరుకు లేకుండా ఖాళీగా 23 మంది సిబ్బందితో మాత్రమే ప్రయాణిస్తుంది. సరుకు లేకపోవడం వల్ల ఎటువంటి ఆర్థిక నష్టం కానీ, సరుకు వల్ల సముద్రంలో కలిగే కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏమీ జరగలేదు. ఈ షిప్ సాధారణంగా ధాన్యం, బొగ్గు, ఇనుము, ఖనిజం లేదా సిమెంట్ వంటి పొడి సరుకులను మాత్రమే రవాణా చేస్తుంది. ఈ షిప్ సుమారుగా 300 టన్నుల బరువు మోస్తుంది. మన ఇండియాలో ధాన్యం లాంటి వస్తువుల్ని ఈ షిప్ తీసుకువెళ్లి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో దింపుతుంది. UAEలోని ఖలీఫా ఫోర్ట్ లో సరుకు దింపి తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సముద్ర తీరం దగ్గర ఈ అటాక్ జరిగింది. ఆ షిప్ లో కార్గో సరుకు లేనప్పటికీ ఇంజిన్ రూమ్ డ్యామేజ్ అవడం వల్ల భారీగా నష్టం ఏర్పడి నల్లటి పొగలు ఏర్పడ్డాయి. కానీ ఆ ముగ్గురు ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. రిపోర్ట్స్ ప్రకారం ఆ ముగ్గురు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ అటాక్ మీద రెస్పాండ్ అయింది, తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకపై, కమర్షియల్ షిప్స్ పై అటాక్ చేయడం విచారకరమని, ఇది అంతర్జాతీయ నౌకాయానానికి, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కి పెద్ద ప్రాబ్లం అని పేర్కొంది. ఎందుకని ఇరాన్ ఇండియాకి వచ్చే షిప్ మీద అటాక్ చేసింది? ఇరాన్ ఫస్ట్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్లే ఏ షిప్ మీద అయినా సరే మేము అటాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సముద్ర తీర మార్గం ఇరాన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఓన్లీ ఒక్క చైనాకు సంబంధించిన షిప్స్ మాత్రమే అటాక్ చేయమని ఇరాన్ చెప్పింది. చైనా వాళ్ళు ఇరాన్ కి సపోర్ట్ గా ఈ వార్ లో కొన్ని స్టేట్మెంట్స్ ని చేశారు. అందుకే వాళ్ళ షిప్స్ మీద అటాక్ చేయమని, వాళ్ళ షిప్స్ మాత్రం వదిలేస్తామని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఇండియాకి రావాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకటే ఆప్షనా, వేరే ఆప్షన్ లేదా అంటే, మీరు మ్యాప్ లో చూస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి, కనిపిస్తాయి. కానీ భౌగోళికంగా, సాంకేతికంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకటే ఆప్షన్. పార్షియల్ గల్ఫ్ అనేది ఒక పెద్ద నది లాంటిది. దాన్ని సముద్రంలో కలిపే ఏకైక మార్గం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మాత్రమే. ఒక గదికి ఒకే తలుపు ఉన్నట్లు కువైట్, ఇరాక్, ఖత్తర్, UAE వంటి దేశాలకి వెళ్లాలన్నా, అక్కడి నుంచి రావాలన్నా ఇది ఒక్కటే దారి. వేరే సైడ్ నుంచి వెళ్ళడానికి సముద్ర మార్గం లేదు. సముద్ర మార్గం లేదు సరే, మ్యాప్ చూస్తే రోడ్ సైడ్ నుంచి రావచ్చు కదా అనుకుంటే, ఒక షిప్ లో లక్షల టన్నుల కార్గోని, సరుకుని ఒకేసారి తీసుకువెళ్లొచ్చు. అదే రోడ్డు మార్గం నుంచి తీసుకువెళ్ళాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, అలాగే చాలా కష్టమైన విషయం. అలాగే రోడ్డు మార్గం నుంచి వెళ్తే కొన్ని వేల కిలోమీటర్లు ఎక్కువగా ట్రావెల్ చేయాలి. షిప్ లో వెళ్ళాలి అంటే 10 రూపాయలు అవుతుంది అనుకుంటే, అదే రోడ్ సైడ్ వెళ్ళాలంటే 100 రూపాయలు అవుతుంది. అందుకే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ 33 కిలోమీటర్ల సముద్ర మార్గం అంత ముఖ్యమైనది. డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల ముందు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్లే ఏ షిప్ మీదైనా సరే ఇరాన్ కనుక అటాక్ చేసిందంటే దానికి 20 రెట్లు పెద్దగా ఇరాన్ మీద అటాక్ చేస్తాము అని వార్నింగ్ లాగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అప్పుడు చేసిన వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. ఇంకా 1-2 రోజుల్లో అమెరికా ఇచ్చిన వార్నింగ్ కి ఇరాన్ భయపడుతుందా లేదా తెలుస్తుంది అని. ట్రంప్ బిగ్ వార్నింగ్ అని డీటెయిల్డ్ గా వీడియో చేశాం. ఐకార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను. ఇరాన్ కూడా ఇప్పుడు అమెరికా ఇచ్చిన వార్నింగ్ కి ఏ మాత్రం భయపడలేదు అని ఈ అటాక్ వల్ల తెలిసింది. ట్రంప్ 20 రెట్లు పెద్దగా అటాక్ చేసి ఇరాన్ ని ఒక దేశంలాగా కోలుకొని ఇవ్వమని వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో ఇంకా 1-2 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే మనకు కావాల్సిన 80% క్రూడ్ ఆయిల్ ని, అలాగే 50% LPG గ్యాస్ ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్స్ అన్ని ఇప్పుడు ఆగిపోవడం వల్ల మన ఇండియన్ మేజర్ సిటీస్ లో LPG గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వల్ల రెస్టారెంట్స్ లన్నీ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. బెంగళూరు, చెన్నైలో ఆల్రెడీ రెస్టారెంట్స్ ని క్లోజ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ నోటీస్ కూడా రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఇంకా 1 or 2 days లో వచ్చే పరిస్థితి ఉంది. పీజీస్ లో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి కూడా ఈ ఫుడ్ కష్టాలు తప్పవు. పీజీస్ లో మెనూ ఐటమ్స్ లో ఎక్కువగా గ్యాస్ కన్సంప్షన్ అయ్యే వాటిని తీసేశారు. దోశ, చపాతీ మిల్స్ ఇలా గ్యాస్ కన్సంప్షన్ ఎక్కువగా అయ్యే వాటిని తీసేసి ఆ ప్లేస్ లో కర్డ్ రైస్, లెమన్ రైస్ ని రీప్లేస్ చేశారు. ఇంకా ముఖ్యంగా టీ, కాఫీస్ ఇచ్చే పీజీస్ లో అవి కూడా ఇవ్వడం మానేశారు. ఈ LPG షార్టేజ్, రెస్టారెంట్ క్లోజ్ గురించి, హైదరాబాద్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్స్ గురించి ఒక వీడియో చేశాం. ఆ వీడియో లింక్ కూడా ఐకార్డ్ లో ఇస్తున్నా. బటర్ఫ్లై ఎఫెక్ట్, ఎక్కడో ఏదో జరిగితే రిజల్ట్ ఇక్కడ ఉంటుంది అన్నట్లు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కి యుద్ధం జరిగితే ఇండియాలో మన ఊర్లో ఉన్న మనకి ఎఫెక్ట్ తగులుతుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే 33 కిలోమీటర్ల సముద్ర మార్గం దీనికి కారణం. ఈ సముద్ర మార్గం ఇంటర్నేషనల్ వాటర్ కింద వస్తుంది, ఇరాన్ది కూడా కాదు. కానీ ఇరాన్ ఆ ప్లేస్ ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి
మన ఇండియాతో పాటు ప్రపంచంలో చాలా దేశాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఇవి ఇప్పటిదాకా ఉన్న వార్ అప్డేట్స్. మీరు హైదరాబాద్లో ఉంటే రెస్టారెంట్స్ ఏమైనా ఎల్పీజీ షార్టేజ్ వల్ల క్లోజ్ అయ్యాయా? పీజీ మెనూస్లో ఏమైనా చేంజ్ చేశారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.